ఫ్యామిలీతో టెంపుల్ దగ్గర స్టే చేద్దాం అని వెళ్తే మా అమ్మ మీద ఏ రేంజ్ లో ప్రాంక్ చేశానో మీరే చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు చాలా రోజులు అవుతుంది కదా జొన్నవాడ టెంపుల్ కి వెళ్ళి ఇంకా టెంపుల్ కి వెళ్ళేసి వద్దాం అని అయితే చెప్పారు. సర్లే టెంపుల్ కే కదా అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ కూడా స్టార్ట్ అయిపోయాము. దానికి ఇంకా టెంపుల్ కి వచ్చామో లేదో దర్శనం కూడా చేసుకుని కాసేపు టెంపుల్ దగ్గరే కూర్చున్నాము. కూర్చునేది పక్కన పెడితే ఇంక దర్శనం కూడా అయిపోయింది కదా, ఇంక ఇంటికి వెళ్దాం పదండి అనే టైం కి ఇంటికి ఎక్కడికి ఈ రోజు నైట్ టెంపుల్ దగ్గర స్టే చేయాలని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు. వీళ్ళతో ఇలా కాదని చెప్పేసి ఇంక చేసేదేం లేక రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఈ మాటకి ఆ మాట కానీ టెంపుల్ లో ఉన్న ప్రశాంతత ఎక్కడా ఉండదు. అలా రూమ్ తీసుకునే లోపు ఇంతవరకు చూసిన వాళ్ళు మన పేజీని ఫటాఫట్ ఫాలో అయిపోవచ్చు కదా. అలా రూమ్ చేసుకుని లోపలికి వెళ్ళానో లేదో మన సోకులకు మాత్రం ఏం తక్కువ లేదు. అప్పుడే లోపలికి వచ్చి కూర్చున్నామో లేదో మా అమ్మ ఏంటబ్బా రిమోట్ లేకుండా ఏసీ వర్క్ అవుతుందని చెప్పి దీర్ఘంగా అయితే ఆలోచిస్తా ఉంది. అంతా పక్కన పెడితే ఇంకా అలా టిఫిన్ తీసుకొచ్చేసి అందరం కలిసి తింటున్నామో లేదో మా అమ్మ మీద ప్రాంక్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. అదేం ప్రాంక్ అంటే మన్నని బయటే ఉండమని చెప్పి డోర్ కొట్టేసి కనపడకుండా దాక్కోమని చెప్పాను. అలా తినేటప్పుడు మన డోర్ కొట్టేసి దాక్కున్నాడో లేదో మా అమ్మ ఎతకడం అయితే స్టార్ట్ చేసేసింది. అలా ఒకసారి కాదు రెండోసారి కూడా డోర్ కొట్టేసి కనపడిపోయేసరికి ఇంకోసారి డోర్ కొడితే నేను దీను దొంగలేమో అని చెప్పేసి భయపడిపోయింది. ఈ భయపెట్టే ప్లాన్ నేను చేశానని మా అమ్మకి అస్సలు అంటే అస్సలు తెలీదు. తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు నాకు. మొత్తానికి అలా చిన్న ప్రాంక్ అయితే చేశాను మా అమ్మ మీద. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.